మీరు పవర్ఫుల్ మినిస్టరా, మనీఫుల్ మినిస్టర్ అంటే రెండిట్లో ఏది చూస్ ఈ చేసుకుంటారు? రెండు కాదు. ప్రజల మనిషిని, పీపుల్లలో పవర్ఫుల్గా ఉంటాను. కానీ మీరు పీపుల్లో పవర్ఫుల్గా ఉంటారంటారు, కానీ మీ ప్రత్యర్థులు మీకు రకరకాల పేర్లు పెట్టారు. పొంగులేటికి పొంగు లూటీ అని, పొగరు లేటి అని, తర్వాత బాంబుల మంత్రి అని, ఇలాంటివన్నీ చెబుతున్నాం. మరి అవన్నీ చూసినప్పుడు మరి మిమ్మల్ని ఏమనుకోవాలి? పవర్ఫుల్ అని ఎందుకు అనుకోకూడదు? అంటే వాళ్ళ ఆనందాన్ని నేను కాదంటాం బాగుండదు కదండి. ఆనంద పన్నేయండి. కానీ బాంబులు అన్నారు, బాంబులు బేలలేదు. లూటీలు చేస్తున్నారు, లూటీలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి అని అంటున్నారు. మీరు దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? బాంబులు పేలాయో లేదో మొదటి దానికి మీకు బాగా స్పష్టంగా తెలుసు. రాష్ట్ర ప్రజలకే కాదు, దేశ ప్రజలకే తెలుసు. బాంబు పేలటం అంటే జైల్లో పెట్టడమో, ఇంకొకటి చేయటమో, ఇంకొకటి చేయమనేది కాదు. వారి టైంలో జరిగిన అవినీతి అక్రమాలని హైలైట్ చేస్తూ వాటిని ఒక్కొక్కటి ప్రూవ్ చేయటమే బాంబు పేలటం. తేల్చారా ఇప్పటి వరకు ఏం అవినీతి అక్రమాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన వాటిని బయటికి తీశారు? ఎందుకు కపుల్ ఆఫ్ మీ నోటీస్లో కూడా ఉన్నాయి. కాళేశ్వరం దగ్గర నుంచి మొదలెట్టి, పవర్ పర్చేజ్ దగ్గర నుంచి, పవర్ ప్లాంట్ల దగ్గర నుంచి, రేస్ కార్స్ దగ్గర నుంచి, ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ పోతే ఇప్పటికీ కొన్ని వచ్చినాయి. ఇంకా రావాల్సిన ఫోన్ ట్యాపింగ్ దగ్గర గురించి ఇలా మీరు తీసుకుంటూ పోతే మనం ఇవాళ పద్దాక మాట్లాడినా కూడా సరిపోదు. మీరు సిట్లు వేశారు, ఒక 10 ఏమో సిట్లు వేశారు, కొన్ని సిబిఐలకి ఇచ్చారు, సో కొన్ని కోర్టులో ఛార్జ్ షీట్లు వేసి కోర్టులకు ఇచ్చేశారు. ఇంతేనా? చేతులు దులిపేసుకున్నారా? అయిపోయిందా? సమస్య లేదు, దులిపేసే సమస్య లేదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని అనేక పర్యాయాలు ఈ ప్రభుత్వం చెప్తుందో, తప్పకుండా వ్యక్తిగత కక్ష అపోజిషన్ మీద కానీ ఏ వ్యక్తుల మీద కానీ ఈ ప్రభుత్వానికి ఉండదు. చేసిన తప్పుల్ని డెఫినెట్గా దాన్ని వదిలేయలేం. ప్రతి దాన్ని కూడా ప్రజలకు తెలియజేయటం, అదే రకంగా మేమనటం కూడా కాదు కదా. అనేక పర్యాయాలు ప్రధానమంత్రి గారు కానీ, కేంద్ర హోంశాఖ మంత్రి గారు కానీ కాళేశ్వరం ఏటీఎం అని అంటే, మేము ఒక రిటైర్డ్ క్రెడిబిలిటీ ఉన్న ఒక సుప్రీంకోర్టు జడ్జి గారితో ఎంక్వైరీ కమిషన్ పెట్టి రిపోర్ట్ ఇచ్చి సిబిఐకి ఎంక్వైరీ చేసి 9 నెలలైనా కూడా ఈ ఫెవికాల్ బంధంతో దాన్ని అట్లే ఉంచారు. కానీ నాకు అర్థం కాదు, మీరు ఎన్నికల ముందు 2023 ఎన్నికల ముందు మీరు ప్రజాప్రభుత్వం తీసుకొస్తా అన్నారు, వచ్చిన తర్వాత మాది ప్రజాప్రభుత్వం అన్నారు. కానీ ప్రజలకి ఏం చేయటం లేదే. ప్రజలకి ఏవైతే మీరు ఇష్యూరెన్స్లు ఇచ్చారో, 6 గ్యారెంటీలు అని ఇష్యూరెన్స్ ఇచ్చారో, ఇప్పటి వరకు 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ కావట్లేదు. మినిమం వాళ్ళకి దక్కాల్సినవి కూడా దక్కలేదు ప్రజాప్రభుత్వం అని. దీన్ని ఎలా అంటారు? రజనీకాంత్ గారు, అపోజిషన్లో ఉన్నవాళ్ళు అన్నట్లు మీలాంటి వాళ్ళు మేధావులు కూడా అంటే ఎలా చెప్పండి? నేను ఒక 2-3 చెప్తాను. పెన్షన్ 4,000 చేస్తామన్నారు, చేయలేదు. మహాలక్ష్మిలో భాగంగా 2,500 ఆడపడుచులకి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. రైతు డిక్లరేషన్ 34 హామీలు ఇచ్చారు, పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. సరే 6 గ్యారెంటీలు పెట్టకపోయినా తులం బంగారం అన్నారు, ఇప్పుడు తులం బంగారం ఇచ్చే అవకాశం కూడా లేదు. మోడీ గారే వద్దంటున్నారు, కొనొద్దంటున్నారు. సో ఏంటి మరి ప్రజాప్రభుత్వం యొక్క గొప్పతనం ఏంటి? సో మేము చెప్పిన వాటిల్లో మీరు చెప్పని లిమిటెడ్గా మీరు చెప్పారు. మేమేమి ఇస్తున్నామో మీకు మేము చెప్తాము. 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి పేదవాళ్ళకి ఇస్తున్నాం. రేషన్ కార్డులు అర్హులైన 10 ఏళ్ళు వాళ్ళు ఇవ్వకపోతే అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం. పెద్దోళ్ళు తినే సన్న బియ్యం పేదింటి ఆడబిడ్డలకి పర్ఫెక్ట్గా ఇస్తున్నాం. పెద్దోళ్ళు చదివే స్కూళ్ళకి ధీటుగా, ప్రైవేట్ సెక్టార్లకి ధీటుగా గవర్నమెంట్ దాంట్లో ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేసి, ఆ ఇంప్రూవ్మెంట్తో పాటుగా పేదోళ్ళ పిల్లలకి కడుపు నిండా పెట్టడానికి 40% డైట్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం. ఆడబిడ్డలని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించను. ప్రభుత్వం వచ్చిన మొదటి 6 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు 25,36,000 మంది రైతన్నలకి 2 లక్షలకి రుణమాఫీ చేసినాం. ఆ ప్రభుత్వంలో ₹1,00,000 చేయడానికి 10 ఏళ్ళు పట్టింది రుణమాఫీ. అంతేకాదు రైతు బంధు, వాళ్ళు 10,000 ఇస్తే మేము రైతు భరోసా ద్వారా 12,000 ఇచ్చినాం. ఇవాళ కళ్ళాలెమ్మటి ధాన్యం అంటే ఏంటో, మొక్కజొన్నలు ఏంటో తెలియని వాళ్ళు దోశలలో పట్టుకొని తిరుగుతూ ఇది అని చెప్తున్నారు. వాళ్ళు ఆనాడు రైతులకి మా ఖమ్మంలోనే నడి రోడ్డు మీద చంటి బిడ్డలు ఉన్నారని కూడా చూడకుండా సంఖ్యలు వేసుకుపోయి రైతులకు వ్యతిరేకంగా సంఖ్యలు వేసి జైల్లో పెడితే ఈ ప్రభుత్వం ఒరేస్తే ఊరని వాళ్ళంటే ఒరేసిన దానికి మద్దతు ధరతో పాటు సన్నవడ్లకి బోనస్ 500 ఇస్తున్నాం. అంటే మేము వాళ్ళు ఏదన్నా 1-6 మంచి చేసి ఉంటే, వాళ్ళు కళ్యాణ లక్ష్మి అప్పుడు ఇచ్చారు, దాన్ని మేమేం తీసేయలేదే. మంచి కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నాం. రైతులకు ఇచ్చిన మాట కానీ
నిరుద్యోగ యువత విషయంలో కూడా 71,000 పైచిలుకు నిరుద్యోగులకు ఇప్పటివరకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా ఇచ్చేవి కూడా అతి తొందరలో ప్రకటనలు కూడా రాబోతుంది.